గాయస్, గుడ్ మార్నింగ్ అందరికి అండ్ హ్యాపీ దివాళీ. ఈరోజు మార్నింగే మా మమ్మీ లేచి ఎర్లీ మార్నింగే లేచింది. లేచి అంతా సర్దేసింది అండ్ మా మమ్మీ ముగ్గు చేసింది. ఇంకా బయట కూడా అంతా చేసింది, చాలా చేసింది. ఇంట్లో కూడా అంతా డెకరేషన్ అంతా అయిపోయింది. ఈరోజు మా అక్క మా తమ్ముడు ఇద్దరు బిజీ ఉన్నారు, అందుకని వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళని బాగా మిస్ అవుతున్నాం. ఎందుకంటే ఏ పని ఉన్న మమ్మీ నాకే చెప్తుంది. మా తమ్ముడు ఉంటే నాకేమన్నా చెప్తే మా తమ్ముడికి చెప్పేస్తుండే, వాళ్ళు చేస్తాడు ఊరికే. నిన్నేమో నిజామాబాద్ పోయినాము, పూజకు కావాల్సిన సామాన్లు అన్ని, ఇంకా ఇంట్లో కూడా గ్రాసరీస్ అయిపోయింది, అవన్నీ తీసుకొని వచ్చి నిన్న పటాకులు కూడా తీసుకొని వచ్చేసినాము. ఈరోజు మా మమ్మీ మంచిగా డెకరేషన్ అంతా చేస్తుంది, అదంతా చూపిస్తాను నేను. మా మమ్మీ నిన్న నువ్వుల నూనె ఇంకా కర్పూరం ఆ రెండు వేడి చేసి పెట్టిండే, అదే మార్నింగ్ తలకి పెట్టింది అండ్ మొత్తం బాడీ అంతా పెట్టి స్నానం చేసినాం దాంతోనే. మేము దివాళికి మనం ఏదో ఒకటి కొనాలని చెప్పేసి మేము స్పీకర్ కొన్నాం. మాకు 14,000 ఏమో పడ్డది. బాగుంది, నిన్న టెస్ట్ చేసినాము. ఎప్పటి నుంచో అనుకుంటుండే తెలుసా మేము అసలు ఈ సౌండ్ బార్ ఇవన్నీ తెచ్చుకుందామని చెప్పేసి. మొత్తానికి ఇప్పుడు సెట్ అయింది. గైస్ లేట్ కమర్, మార్నింగ్ ఎప్పుడో 8కి రమ్మని చెప్పినా ఇప్పుడు వస్తున్నాడు. బిల్లాకు తెంపినాం ఇందాకే, ఇక్కడ నుంచి మా పొలంలో ఉంది. ఏం చేస్తున్నావు? నువ్వు లడ్డు చేస్తున్నా దీపావళి కోసం. మస్తు ఇష్టం నాకు, మస్తు చేస్తుంది. అయిపోయిందా పూజ ప్రిపరేషన్స్? చెయ్యాలి ఇప్పుడు, ఇప్పటి నుంచి మొదలు. పోలీలు చేస్తున్నాయి, పోలీల కోసం రెడీ. బొబ్బట్లు చేస్తున్నాము, షుగర్ లెస్ చేస్తున్నాము. బెల్లంకు షుగర్ ఆల్టర్నేటివ్ గా మేము ఖర్జూర్ వేస్తున్నాం. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం, ఎట్లుంటుందో చూద్దాం. చూపిస్తాం లాస్ట్కి మొత్తం ఖర్జూర్ వేసి పోలీలు చేస్తున్నాం. దీపావళి స్పెషల్. మా మమ్మీ యూట్యూబ్లో చూసి దీపం మీద ఇట్లా రెడీ చేసి పెట్టుకుంది. 2 కింద మొన్ననే వేసి పెట్టేసింది అంతా. ఏమేమి వేసినా దాంట్లో? నెయ్యి, ఇంకా కర్పూరం, మోమబత్తి 3 కలిపి వేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసాను. ఫ్రిడ్జ్ లో పెట్టేసారు, వేడి చేయాలి. క్యాండిల్ లేదా దీంట్లో? క్యాండిల్, నెయ్యి. బాగుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అది. ఇదేమో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది, నీళ్ళు వేస్తే పని చేస్తుంది. తాండకు పోయి నిన్న క్రాకర్స్ ఉన్నా కదా, అన్నకి ఇచ్చేది ఉంది. తర్వాత మా దివా వావ్, హైదరాబాద్ నుంచి ఇప్పుడే డెలివరీ అయినట్టున్నారు వీళ్ళు. హ్యాపీ దివాళీ. దివాళీ హ్యాపీ దివాళీ. ఈ పటాకీలు అన్న వాళ్ళ ఇంటికి పోయేది వెళ్తాం. మీరు కొన్నారా పటాకీలు? లే, ఈరోజు చూసుకుందాం. ఆడపోని నిన్న నేను పోయినా కదా, ఆడొక చోటు నాకు తెలుస్తున్నాడు చోటు. అయితే అమ్మ ఘోరం ఆడుకున్నా అతనితోటి, ఏం అవసరంలో కూడా చోటు పోనీకా చోటు ఏ లేక అతను ఎవరు కూడా తెలియదు నాకు. ఫీలింగ్స్ అటగా నాకు నాలంటోడే రాచాడు. నేనే ఈరోజు చూసుకుందాం.
గైస్ చూసారు కదా, డెకరేషన్ అంతా అయిపోయింది. 8 లోపు పూజ అయిపోవాలంట. సో మా మమ్మీ చూపిస్తుంది ఎట్లా చేస్తుంది అని. అమ్మవారి చల్లగా ఉండి మమ్మల్ని చల్లగా చూడాలి. దీపావళి శుభ సందర్భంగా ఈ గుమ్మడికాయ కొట్టడం ఎందుకంటే ఏమైనా ఇంటికి ఏదైనా దృష్టి ఉంటే దృష్టి వెళ్ళిపోవాలని ఈ గుమ్మడికాయ కొట్టి దీని మీద కుంకుమ చల్లితే నా బలి ఇచ్చినట్టు ఉంటుందని దీని ఒక సందర్భం. హ్యాపీ దివాళీ. Siendo. Happy Diwali. వచ్చేస్తా ఇంకా ఇంటికి. సరే, చాలా బాగా అనిపించింది. అందరు వచ్చారు, పిల్లలు వచ్చారు. దీపావళి గురించి మా కమ్యూనిటీలో వర్షర్ కోట్లవాలి దినేష్ తోన మేరా అనే వాళ్ళు చెప్తారు. అది మంచిగానే అయింది ఈసారి. చాలా హ్యాపీ. సంవత్సరానికి ఒకసారి హోలీ దీపావళి వస్తుంది కదా, లక్ష్మీ పూజ గురించి కన్నెపిల్లలు ఆశీర్వాదిస్తారు ఇట్లా దీపంతో. అది చాలా మంచిది. మనకు ఆశీర్వాదిస్తారు. దీపాలు తిప్పారు కదా ఇట్లా, అది. ఇది టేస్ట్ చెప్పండి. స్వీట్ రోటీ, పోలేలు అందరికి తెలుసు. పోలీ బొబ్బట్లు ఏ షుగర్ లేకుండా ఉన్నది. ఇది స్పెషల్ దినేష్. చాలా స్వీట్ ఉంది ఇది. సూపర్ ఉంది. షుగర్ కంటే కూడా ఎక్కువ స్వీట్ అనిపిస్తుంది. నేను తినలేదు ఇంకా, అందుకోసం వెయిట్ చేస్తున్నా. అన్న వచ్చిన తర్వాత తినేసి తాండాకి వెళ్తాం. ఆడ పటాకులు అందరూ ఉంటారు, ఫ్రెండ్స్ అందరు. సో అందరం కలిసి పటాకులు పేల్చేసి. ఒకటి మర్చిపోయినా, నేను లాస్ట్ 4 years నుంచి దినేష్ మాతోనే పార్టిసిపేట్ కావడం లేదు. ఈసారి ఈయన వచ్చిండు, మిగతా ఇంకా రాలేదు. ఈసారి కలిసి ఉన్నాం. దీపావళి మాకు చాలా హ్యాపీగా ఉన్నది. వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది. వాళ్ళు ఈసారి చిన్నోడికి జాబ్ రావడం వల్ల ఆయన రాలేకపోయాడు. అమ్మాయి ఏమో డ్యూటీ ప్లస్ వాళ్ళ ఇంట్లో లక్ష్మీ పూజ మంచి గ్రాండ్ గా చేసింది. సూపర్ చేసింది. చాలా గ్రేట్. మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ.
తాడాకి వెళ్ళే ప్లాన్ క్యాన్సిల్ అయింది, ఎందుకంటే వీళ్ళే ఇంటికి వచ్చేసారు. కొన్ని పటాకీలు వెళ్ళేసినాం మేము. ఇప్పుడు మా తమ్ముడు కాల్ చేసిండు, మాట్లాడుతున్నాడు, ఏందేందో అంటున్నాడు. హ్యాపీ దివాళీ చెప్పు. హ్యాపీ దివాళీ. పటాకా చూపెట్టు. పటాకారా చూసా. దీనికంటే ఎక్కువ చూపిస్తాను అంటారు ఇక్కడ. తను పబ్జీలో బిజీ ఉన్నాడు. ఇక్కడ కూడా ఏమన్నా దివాళీ రోజు కూడా ఇదే పన్నా. హ్యాపీ దివాళీ. బాంబే ఈ వీడియోకి ఎంతే లైక్ చేయండి, షేర్ చేయండి, పటాకులు గెలిచాము. సబ్స్క్రైబ్ చేయమని సబ్స్క్రైబ్ చేయకుండా లేకపోతే మీ మీద